నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఒక మంచి జాబ్ అందించి మీ జీవితంలో మంచి ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నట్లే మొత్తం మనకు జర్నలిస్టు అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1 కలిపి మనకు మొత్తం 274 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. మనకు చేరగానే మనకు 85,000 శాలరీ అయితే ఉండనుంది. మనకు ఏదైనా డిగ్రీ ఉన్నట్లయితే దానికి తప్పకుండా మీరు అయితే ఎలిజిబుల్ చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా అప్లై చేయండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అందిస్తాను. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను. మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఒక సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. సో వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. చాలా మంది కూడా జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి మనకు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా అయితే ఈ జాబ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన చూస్తున్నారు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్ట్ అని చెప్పేసి ఉన్నాయి కదా, స్పెషలిస్ట్ అలాగే జర్నలిస్ట్ అని చెప్పేసి 274 వేకెన్సీస్ అవుతున్నాయి. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీకు దీని గురించి వేకెన్సీ డీటెయిల్స్ అలాగే శాలరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఇక్కడ ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 2nd జనవరి 2024 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22nd జనవరి 2024 మనకు లాస్ట్ అనమాట. సో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి డేట్స్ తర్వాత ఏవైతే ఉన్నాయో మేము అన్ని తర్వాత టు బి ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అలాగే SMS ద్వారా అయితే మీకు తెలపడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు 274 వేకెన్సీస్ అనేవి ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా అయితే వాళ్ళు ఇచ్చారు. నేను చెప్పాను కదా, స్పెషలిస్ట్ అని చెప్పేసి జర్నలిస్ట్ అని చెప్పేసి. స్పెషలిస్ట్లో మనం చూసుకున్నట్లయితే డాక్టర్స్ కావాలి, లీగల్, ఫైనాన్స్, యాక్చురల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, హిందీ, రాజ్యసభ ఆఫీసర్స్ అని చెప్పేసి. అలాగే జర్నలిస్ట్లో చూసుకున్నట్లయితే మనకు 130 వేకెన్సీ అనేవి ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో మీ యొక్క వేకెన్సీ కేటగిరీ వైజ్ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఉన్నట్లయితే కనుక మీ యొక్క కేటగిరీ రీచ్ అయినట్లయితే కనుక మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకొని చాలా మంచి అవకాశం అండి. సో 85,000 అయితే శాలరీ ఉండనుంది. మీకు అది కూడా చూపిస్తాను ఎలా వస్తాయని అది కూడా క్లియర్గా అయితే మీరు ఈ వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క స్టెప్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈజీగా మీరు సులువుగా మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను కింద ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. డిస్క్రిప్షన్ బాక్స్ మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు ఎటువంటి వారి అయితే కాకండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఏం కావాలి, ఏది రిలాక్సేషన్ ఉందా లేదా అని కూడా మీకు తెలబోతున్నాను. సో మీరైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సర్వీస్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒకవేళ క్యాండిడేట్ సెలెక్ట్ అయినట్టుగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇవ్వచ్చు అంటున్నారు. ఇచ్చిన పోస్టింగ్లో మనమైతే మినిమం 5 years అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తుండొచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ చేసుకొని మీ యొక్క సొంత రాష్ట్రాల్లో, మీ యొక్క సొంత ప్లేసుల్లో అయితే మీరు దగ్గర ఉన్న ప్లేసులు అయితే మీరు రావచ్చండి. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మినిమం 1 year అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇది గమనించాలి. ఎమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ అని ఇందాక చెప్పాను కదండి, మీకు శాలరీ 85,000 అని చెప్పేసి. ఇక్కడ మనకు బేసిక్ చూసుకున్నట్లయితే 50,000 ప్లస్ అయితే ఇక్కడ బేసిక్ పే ఉంది. దానికి సపరేట్గా వీళ్ళు అలవెన్స్లు కలుపుకొని మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా మీరు సెకండ్ లైన్లో చూసుకున్నట్లయితే 85,000 అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో మీకు 85,000 అనేది శాలరీ వస్తుంది. సో ఇది మీకు చాలా చాలా మంచి బెనిఫిట్ ఉన్న శాలరీ అండి. దీంట్లో మీకు ఇది వచ్చేసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వెళ్ళి అప్లై చేయాలి, దేంట్లో ఈ జాబ్స్ అని కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం పేషెన్స్ బట్టి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఇది మంచి అవకాశం కాబోతుందండి. ఈ పోస్టులకి అర్హత వచ్చేసి డిగ్రీ అని చెప్పుకున్నాం కదా, డిగ్రీ, పీజీ. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ ఉండొచ్చు, పీజీ ఉండొచ్చు. మీకు అది చాలా హెల్ప్ అవుతాయి. స్పెషలిస్ట్లో చూసుకున్నట్లయితే మీరు ఒక్కొక్కరికి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ MBBS కానివ్వండి లేదా పీజీ మెడికల్ డిగ్రీ అయితే ఉండాలని చెప్పడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే కింద కొన్ని ఇవ్వడం జరిగింది. ఇది మీకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే ఫైనాన్స్ చూసుకున్నట్లయితే మనకు చార్టెడ్ అకౌంటెంట్ లేదా బీకామ్ కానీ ఎంకామ్ కానీ చేసి ఉండాలి. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీరు ఆ డిగ్రీ అయితే పొంది ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే మీరు యాక్చురల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కదా, బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్, న్యాచురల్ సైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే మీకు డిగ్రీ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే BE, బీటెక్ లేదా ME, MTech ఇన్ కంప్యూటర్ సైన్స్లో అయితే మీకు సంబంధిత డిగ్రీ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే BE, బీటెక్, ME, MTechలో మీకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీకైతే ఇది ఉండాలి. ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ ఆఫీసర్స్ అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా జర్నలిస్ట్ ఆఫీసర్స్లో 130 పోస్ట్ అయితే ఉన్నాయి. దీనికి కేవలం మనకు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఏ డిగ్రీ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోండి. మీ కనుక ఏజ్ ఎలిజిబిలిటీ కానీ అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతున్నట్లయితే మీరు ఈ జాబ్ని అస్సలు వదులుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. హిందీ రాజభాష ఆఫీసర్స్ మీరు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాంట్లో హిందీ విత్ ఇంగ్లీష్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత వీళ్ళు అదర్ డిగ్రీస్ కూడా ఇచ్చారు. అలాగే మీకు మినిమం చూసుకున్నట్లయితే దీంట్లో మినిమం మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి. హిందీ సబ్జెక్ట్ అయితే ఉన్నట్లయితే మీకు ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఉండాలంటున్నారు. ఇవి క్వాలిఫికేషన్స్ ఫర్ డిఫరెంట్
పోస్ట్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. సో ఎక్కడైనా కూడా మీకైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏజ్ చూసుకున్నట్లయితే 1 December 2023 నాటికి మనం మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. ఇక మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కూడా ఇక్కడ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికబుల్ ఫర్ ఆల్ అప్లికెంట్స్ అదర్ దాన్ ఫర్ హిందీ ఆఫీసర్స్ అని చెప్పేసి, ఎవరైతే హిందీ ఆఫీసర్స్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ phase 1 phase 2 అనేది ఉంటుంది. phase 1 వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, phase 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు క్లియర్గా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి వీళ్ళు ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు 100 మార్క్స్ అనేది ఉండబోతుంది. టైం వచ్చేసి 1 hour టైం ఉంది. దీంట్లో మనకు ఏమేమి వస్తాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది మనకు, దీంట్లో 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 20 minutes ఉంటుంది. మీడియం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మిగతా చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎబిలిటీ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే మనకు 35 ఉండబోతున్నాయి. టైం వచ్చేసి 20 minutes ఫర్ ఈచ్ అని చెప్పేసి ఉంది. అలాగే మీడియం వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో అయితే మనకు ఉండబోతుంది. phase 2 మెయిన్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే మనకు 250 మార్క్స్ అనేవి ఉంటాయి. 250 మార్క్స్కి మనకు 3 hours అనే టైం ఇస్తారు. దీంట్లో అలాగే 30 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే రాయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. డిస్క్రిప్టివ్లో కూడా మీరు కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. 30 మార్క్స్కి అయితే ఏదైతే ఉందో అది ఆన్సర్ అనేది. సో ఇక్కడ మీరు అయితే జాగ్రత్తగా అయితే చేయాలి. వీళ్ళు 250 మార్క్స్ గాను ఏమేమి అడుగుతారని చెప్పేసి ఇక్కడ కింద మీకు ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కలిపి కూడా మనకు 50 క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు మార్క్స్ కూడా ఇచ్చారు, అలాగే మీడియం కూడా ఇచ్చారు. ఒక ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, మిగతా అన్ని కూడా బైలింగ్వల్ ఇంగ్లీషు అలాగే హిందీలో అయితే ఉన్నాయి. సో మీకు టైమింగ్ వచ్చేసి 40 minutes 30 40 minutes అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగా అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్లో చూసుకున్నట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మనకి ఏదైతే స్పెషలిస్ట్ అని చెప్పేసి ఉన్నాం కదా, ఎవరైతే డాక్టర్స్ అయితే డాక్టరు, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే వాళ్ళకి, అలాగే మనం ఇంతకుముందు పైన మాట్లాడుకున్నాగా అలా పోస్టుల వారీగా వాళ్ళకి సపరేట్ వాళ్ళకి స్ట్రీమ్లు అనేవి మొత్తంగా మనకు 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్ ఉంటాయి. మిగతా అవన్నీ కూడా మనకు 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటాయి. టోటల్ 250 మార్క్స్ అనమాట. బైలింగ్ వల్ల ఉండబోతున్నాయి. ఇంగ్లీష్ అలాగే హిందీలో ఉంటుంది. టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, 35 minutes 20 minutes 25 minutes ఇలాగ ఇచ్చారు. ఇది చూసుకొని మీరు జాగ్రత్తగా అయితే ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పాం కదా, 30 మార్క్స్. దాంట్లో 10 మార్క్స్ వచ్చేసి కాంప్రహెన్సివ్ అవి కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పెనాల్టీ ఏమంటే ఎవరైతే ఒక ఆన్సర్ రాంగ్ చేస్తారో వాళ్ళకి 1/4 ఆఫ్ మార్క్ విల్ బి కట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. రెడ్ సెల్ మీరు చూసినచ్చు, టెక్స్ట్లో ఇచ్చారు 1/4 ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి. సో మీరు జాగ్రత్త కేర్ఫుల్గా అయితే వచ్చిందని మాత్రమే మనం అయితే రాయాల్సి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏముందంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే మెయిన్స్లో బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూలో వస్తాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ ఆధారంగా వీళ్ళు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంతవరకు మనం అదర్ దాన్ రాజ్భాష ఆఫీసర్స్ మాట్లాడుకున్నాం కదా టెస్ట్. అయితే ఇప్పుడు రాజ్భాష ఆఫీసర్స్ మనం మాట్లాడుకుంటే, హిందీ వాళ్ళకి మాట్లాడుకుంటే వీళ్ళకి 3.5 hours అనే టైం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా వీళ్ళైతే పలు రకాలుగా అయితే వీళ్ళు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా వీళ్ళు రీజనింగ్ టెస్ట్ చేస్తారు, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే టెస్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీషు, అలాగే కింద చూసుకున్నట్లయితే హిందీ ఇంగ్లీష్ గ్రామరు వాళ్ళకి సంబంధించి కింద, అలాగే వాళ్ళకి హిందీలో ఎస్ఏ రైటింగ్, ప్రైజ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది, 40 మార్క్స్ చొప్పున ఇవ్వడం జరిగింది ఇలాగా. సో మొత్తం వీళ్ళకి కూడా మొత్తం 250 మార్క్స్ అయితే ఉండనున్నాయి. కొన్నిట్లో అయితే బైలింగ్వల్ ఉంది, కొన్నిట్లో హిందీలో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు కాబట్టి సెక్షనల్ టైమింగ్ 3.5 hours డివైడ్ చేసేసి ఇలా ఇచ్చారు. సో ఇది ఓన్లీ ఫర్ ఎవరైతే హిందీ ఆఫీసర్స్కి అయితే అప్లై చేస్తారో, రాజ్భాష ఆఫీసర్స్కి అప్లై చేస్తారో, ఇది వాళ్ళకి మాత్రమే ఇలా పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అదే పేపర్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వాలి. మార్క్స్ అయితే సేమ్ అండి. సో టైం చూసుకున్నట్లయితే వీళ్ళకి 3.5 hours అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్కి ఫీ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 250 రూపీస్ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే వీళ్ళు పే చేయాలి. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం 1000 రూపీస్ అనేది పే చేయాలి. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ విత్ ఇంటిమేషన్ ఛార్జెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వన్స్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వబడమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ విజయవాడ, విశాఖపట్నము, అలాగే ఒంగోలులో మాత్రమే ఉన్నాయి సెంటర్స్. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ ఇచ్చారు, రంగారెడ్డి, అలాగే వరంగల్ 2 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. మిగతా వాటిలో కూడా మనకైతే ఇచ్చారు. మీరు దీని కన్వీనియంట్గా అయితే మీరు అప్లై చేసుకోండి.
హౌ టు అప్లై ప్రాసెస్‌లో చూస్తున్నట్లయితే మనకు 3 ఫేజ్‌లో ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్‌లోడ్ అనేది ఉండబోతున్నాయి. మనకి దీనికి డాక్యుమెంట్‌కైతే మనకు సిగ్నేచర్ కావాలి, క్యాండిడేట్ యొక్క ఫోటో కావాలి, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కావాలి, థంబ్ ఇంప్రెషన్ కావాలి. అలాగే డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ అన్నీ కూడా ఇక్కడ కావాలి. వీళ్ళు దానికోసం సెపరేట్‌గా అయితే వీళ్ళన్నీ కూడా క్లియర్‌గా అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మనకు క్యాపిటల్ లెటర్స్‌లో ఉండకూడదని చెప్పడం జరిగింది. అలాగే బ్లాక్ ఇంక్ పెన్‌తోనే మాత్రమే పెట్టాలి. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. డిక్లరేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళు డిక్లరేషన్ ఇలా రాయాలి. ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు బ్లాక్ మార్కులు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐ డాష్ అని చెప్పేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని హియర్ బై అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మనం డిక్లేర్ దట్ అని చెప్పేసి దీని గురించి మీరు ఈ బ్లాక్ లెటర్‌లో ఎంత వరకు ఉందో అంతా అయితే మీరు రాసేసి మీరైతే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసుకొని. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా వీళ్ళు క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ మీకు ఇక్కడ ఇచ్చారు కదా. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను వీడియోలో. మీరు అక్కడ నుంచి కూడా అయితే డైరెక్ట్‌గా వెళ్ళేస్తే మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసేయచ్చు. ఇక్కడ చూడండి మీరు nationalinsurance.nic.co.inలో అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఏవైతే 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందులో కూడా స్పెషలిస్టు అలాగే జర్నలిస్ట్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే. దీంట్లో 85,000 వరకు అయితే శాలరీ ఉన్నది. ఎటువంటి డౌట్స్ కామెంట్స్ ఏమైనా కింద ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకుండా లైక్ చేయండి. చాలా మంది కూడా వీడియోని షేర్ చేయండి. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు నన్ను టెలిగ్రామ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేను చివరికి చెప్పిందంటే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో.